గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నాగార్జున సాగర్ గాని, ఎస్ఆర్ఎస్పీ గాని, ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 25-30% సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది. ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టినాం. ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్మ్లో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది.